అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహారం మెనూను ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో అన్ని సంక్షేమ హాస్టల్లో కొత్త డైట్ మెనూ అమలుకు ఏర్పాట్లు చేయాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వసతి గృహాల ప్రత్యేక అధికారులు, వెల్ఫేర్ అధికారులు, వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళంతా పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఛాయిస్ ఇచ్చాను, మీరు ఏదైనా చెప్తే తప్ప దాన్ని రిక్వెస్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఎస్సీ బాయ్స్ చేయమని చెప్పాము మేడం. వాళ్ళకి అంటే బయట అలా పెడుతున్నారు మేడం, దాని మీద దోమలు అలా ఉండడం వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో అది కేర్ తీసుకుంటే సరిపోతుందని చెప్పండి మేడం. నా పరిధిలో 3 హాస్టల్స్ నాకు ఇవ్వడం జరిగింది మేడం. ఒకటి సైనిక్ స్కూల్ది, ఒకటి సోషల్ వెల్ఫేర్ స్కూలు, ఒకటేమో ఎస్సీ వెల్ఫేర్ మేడం. సైనిక్ స్కూల్లో మాత్రము అంటే టోటల్ పరిసరాలన్నీ మంచిగా ఉన్నాయి మేడం. ఒక వాష్ ఏరియాలో కూడా కొద్దిగా